Hi friends, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. లాటరీ లిస్ట్ క్లాస్ 1కి అయితే రిలీజ్ అయిపోయింది, అందరికీ తెలిసిందే. సో చాలామంది పేరెంట్స్ కూడా నాకు కమెంట్స్ పెట్టారు, మా బాబు పాప సెలెక్ట్ అయిపోయారని. సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్. అయితే ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో బిలో 100 ఉన్నట్టయితే సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ వరకు వెయిట్ చేయండి, మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ రాకపోతే దానికి ఏం చేయలేము, మీరు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవాల్సిందే. కానీ అంత డిపెండెంట్ ఆన్ లక్. డెఫినెట్గా బిలో 100 ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సెలెక్ట్ అయిన అందరి పిల్లలకి నా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది, వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోమని. సో ఇవాళ ఈ వీడియోలో మీకు కాల్ వచ్చినట్టయితే మీరు స్కూల్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు స్కూల్కి వెళ్ళినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్నీ ఓకే ఉన్నట్టయితే మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు వస్తుంటాయి. సో సెలెక్ట్ అయిన అందరు పిల్లలు మీరు ఏ కేటగిరీ ఏ క్యాస్ట్ దేంట్లో అప్లై చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఫస్ట్ క్యారీ చేయాల్సింది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్. ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందో మీరు లాగిన్ ఐడి తోటి లాగిన్ చేసి మీరు మీ మొబైల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్టయితే లాగిన్ చేసుకుంటారు. చేసిన తర్వాత అక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్ తీసి మీరు అది పెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏ కేటగిరీ ఏ క్యాస్ట్ సెలెక్ట్ అయినా కూడా ఇది కంపల్సరీ అండి. వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఏదైతే మీ పాప లేదా బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఏ క్యాస్ట్ కేటగిరీలో ఉన్నా, ఏ కేటగిరీ సర్వీస్ కేటగిరీ 1 2 3 4 5 దేంట్లో ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఆఫ్ ద కిడ్, మీ పాప లేదా బాబుది ఫోటో, కలర్ ఫోటో కొత్తది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. సో ఈ 3 మీరు ఏ క్యాస్ట్ ఏ కేటగిరీలో సెలెక్ట్ అయినా కూడా డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఆఫ్ ద కిడ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి సర్వీస్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్టయితే డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్, దాంతోపాటు మీరు సర్వీస్ కేటగిరీ సర్వీస్ సర్టిఫికెట్, అలాగే లాస్ట్ 7 yearsలో ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ అయినట్టు చూపించినట్టయితే లాస్ట్ 7 yearsది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే కేటగిరీ 5లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీరు SC ST OBC అయితే ఏ క్యాస్ట్లో ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, లేకుంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి బదులుగా బీపీఎల్ అయితే బీపీఎల్, ఈడబ్ల్యూఎస్ ఏదైతే మీరు ఫామ్లో ఇచ్చింటారో అది తీసుకెళ్ళండి. రేషన్ కార్డ్ ఇచ్చింటుంటే రేషన్ కార్డ్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అలాగే కిడ్ యొక్క ఆధార్ కార్డ్, పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అయితే ఇవన్నీ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ చూపించాల్సి వస్తుంది, జిరాక్స్ కాపీస్ వచ్చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే మీరు ఈ లాగిన్ ఓపెన్ చేశాక మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ కింద స్క్రోల్ చేసినట్టయితే కింద మొత్తం ఏమేం డాక్యుమెంట్స్ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మొత్తం డీటెయిల్ అయితే ఇచ్చారు. మీకు ఓపిక ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసినట్టయితే మీకు అది తెలుస్తుంది. దాని నుంచే నేను ఈ లిస్ట్ అంతా తీసి మీకు చెప్తున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు ఏ కేటగిరీ ఏ క్యాస్ట్కి చెందినా కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ ఉండాలి, ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఇది కాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటు బీపీఎల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఆధార్ ఆఫ్ కిడ్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. దీంతోపాటు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందో మీరు అప్లై చేసినాక ఫైనల్గా సబ్మిట్ చేసినప్పుడు వచ్చే రిజిస్ట్రేషన్ ఫామ్ని కూడా ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవండి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. క్లాస్ 1కి సెలెక్ట్ అయిన పిల్లలు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లాల్సిన
ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు వస్తుంటాయి. చాలామంది న్యూ వ్యూవర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇచ్చే సపోర్ట్ అదొకటే. థ్యాంక్ యూ. జై హింద్.